హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మోడెక్స్ కంప్యూటర్ వెబ్సైట్ నుండి బిల్ చేయించిన ఈ కస్టమ్ పీసీని నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇదేం స్పాన్సర్ చేసిన వీడియో కాదు. చూడొచ్చు, ఇది మోడెక్స్ కంప్యూటర్ వాళ్ళ వెబ్సైట్. అక్కడ నుండి నేను పీసీని బిల్ చేయించుకున్నాను ఎడిటింగ్ కోసం అని. ఇక్కడ మీరు సపరేట్ కాంపోనెంట్స్ని కూడా బై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, నాకు రైజన్కి సంబంధించిన ప్రాసెసర్కి సంబంధించిన పీసీ కావాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను AMD రైజన్ అని. మీకు దగ్గర రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీరు ప్రాసెసర్ని, మదర్ బోర్డ్ని వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ చేసి మీరు పీసీని బిల్ చేయించుకోవచ్చు మీకు దగ్గర రిక్వైర్మెంట్స్ తగ్గట్టు కస్టమ్ పీసీని. ఒకవేళ నా కాంపోనెంట్స్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదనుకుంటే మీరు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి నా బడ్జెట్ ఇంత ఉంది, ఇంకా నాకు ఎడిటింగ్ కోసం ఒక పీసీ కావాలి అని మీరు చెప్తే మీకు దగ్గర రిక్వైర్మెంట్స్ తగ్గట్టు అన్ని కాంపోనెంట్స్ని వారు సెలెక్ట్ చేసి సెండ్ చేస్తారు. ఫ్రీగానే సెండ్ చేస్తారు, డబ్బులు ఏం తీసుకోరు. మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. అండ్ నా ఫుల్ ఒపీనియన్ని, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఈ వెబ్సైట్ నుంచి మీరు పీసీని ఆర్డర్ పెట్టుకోవచ్చా, ఆర్డర్ పెట్టుకోవద్దా, ఎలా ఉంది పీసీ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నేను మీకు ఈ పీసీని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది చూడొచ్చు, చాలా బాగా ప్యాక్ చేశారు. ఫ్రెండ్స్, వీళ్ళ వెబ్సైట్ నుండి నేను ఇంకా కీబోర్డ్, మౌస్, ఇంకా మానిటర్ అండ్ యూపీఎస్ని కూడా పర్చేజ్ చేసిన వీళ్ళ వెబ్సైట్ నుండి. అవి కూడా నేను మీకు వీడియోలో అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫర్దర్గా. ఫ్రెండ్స్, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కూడా కస్టమ్ పీసీని బిల్ చేయించుకుంటే ఖచ్చితంగా మీరు కస్టమ్ పీసీ కానీ ప్రీ బిల్డ్ పీసీని కానీ మీరు బై చేసుకుంటే ఖచ్చితంగా మీరు యూపీఎస్ని పర్చేజ్ చేయండి దాంతోపాటు. ఎందుకంటే పీసీ లోపల చాలా సెన్సిటివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు పీసీ లోపల ఉన్న కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగ జరగకుండా ఉండడానికి మీరు ఖచ్చితంగా యూపీఎస్ని పర్చేజ్ చేయండి. ఇది చూడొచ్చు, ఒక బాక్స్ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ బాక్స్లో వాళ్ళు ఏమేమి కాంపోనెంట్స్తోని పీసీని మొత్తం బిల్డ్ చేశారో అన్ని కాంపోనెంట్స్ బాక్స్ని ప్రొవైడ్ చేస్తారు. ప్రాసెసర్ కానీ, ఇంకా గ్రాఫిక్స్ కార్డ్ కానీ, ర్యామ్ కానీ, ఇంకా SSD కానీ, మదర్ బోర్డ్ది కానీ, అవన్నిటి బాక్స్ అండ్ వారంటీ కార్డ్ని ఇందులోనే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, నేను Ryzen 5 7600X ప్రాసెసర్తో ఈ పీసీని బిల్డ్ చేయించిన. ఇంకా డీప్ కూల్ది AG400ది CPU ఫ్యాన్ ఉంటుంది కదా, దాంతో నేను ఈ పీసీని బిల్డ్ చేయించిన. ఇంకా మదర్ బోర్డు నేను MSI B650Mని సెలెక్ట్ చేసుకున్నాను. గ్రాఫిక్స్ కార్డ్ ఏమో RTX 5060 గ్రాఫిక్స్ కార్డ్తో నేను ఈ పీసీని బిల్డ్ చేయించిన. ఇంకా పవర్ సప్లై నేను 650 వాట్ 80+ బ్రాంజ్ది సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ర్యామ్ స్టిక్స్ని 8GB సపరేట్ 2 ర్యామ్ స్టిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కూడా 32GB ర్యామ్ 16GB ర్యామ్ వాడితే 2 స్టిక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకటి 16GB 32GB అయితే 16GB అయితే 8GBది సపరేట్ తీసుకోవడానికి ట్రై చేయండి ర్యామ్ స్టిక్స్. ఫ్రెండ్స్, ఒకసారి చూడొచ్చు, మీరు ఆ పీసీ లోపల ఏ చిన్న కాంపోనెంట్ కదిలి డ్యామేజ్ కాకుండా ఉండడానికి వాళ్ళు మంచి కవర్స్ సైడ్కి సపోర్ట్కి ఇచ్చి అంతా చాలా మంచిగా ప్యాక్ చేశారు. ఫ్రెండ్స్, వీళ్ళు అన్ని సాఫ్ట్వేర్స్, డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ చేసి మనకు బిల్ చేసి పంపిస్తారు వీళ్ళు మనము ఆర్డర్ ఇచ్చినప్పుడే. ఒక గ్రాఫిక్స్ కార్డ్ ఒకటి ఇన్స్టాల్ చేయలేదు. చూడొచ్చు, అన్ని పవర్ కార్డ్స్, ఇంకా యాంటీనా ఇవన్నీ ఒక కవర్లో ప్రొవైడ్ చేశారు. మనకు ఒక పవర్ కార్డ్ ఇచ్చారు ఈ పీసీది. ఇది చూడొచ్చు, ఇది 2 ర్యామ్ స్టిక్స్ 8GB DDR5ది. ఇది RTX 5060 గ్రాఫిక్స్ కార్డ్ అన్న కదా, అదే ఇది. మనకి ఇది ఒకటి ఇన్స్టాల్ చేసి ఇవ్వలేదు, ఇది మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. మిగతావంతా ప్రాసెస్ వాళ్ళే చేసి ఇస్తారు. మిగతాదంతా ప్రాసెస్ సాఫ్ట్వేర్స్ని, డ్రైవర్స్ని అన్నీ ఇన్స్టాల్ చేయడం అదంతా వాళ్ళే చేస్తారు. మనం ఒక్కటి గ్రాఫిక్స్ కార్డ్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి ఈ పీసీ లోపల. ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళ వెబ్సైట్లో ప్రీపెయిడ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ అయితే మీరు మీ ఫుల్ అమౌంట్లో 1% ఎక్స్ట్రా పే చేయాలి. ప్రీపెయిడ్లో అయితే ఏం పే చేయని అవసరం లేదు, ఎంత అమౌంట్ ఉందో అంతే పే చేయాలి. ఫ్రెండ్స్, నేను
ఈ పీసీని ప్రీపెయిడ్ ఆప్షన్లో ఆర్డర్ చేశాను. ఫస్ట్ మనం 10% అమౌంట్ వాళ్ళ వెబ్సైట్లో పే చేయాలి. నెక్స్ట్ వాళ్ళు పీసీని బిల్ చేసిన తర్వాత పీసీ ఫొటోస్ వీడియోస్ మనకు వాట్సాప్లో పంపిస్తారు. వాట్సాప్లో పంపించి వాళ్ళ స్కానర్ కానీ యూపీఐ ఐడి కానీ మనకు పంపిస్తారు. అప్పుడు రిమైనింగ్ 90% అమౌంట్ వాళ్ళకు మనము వాట్సాప్లో పేమెంట్ చేసేసేయాలి. వాళ్ళు పంపించిన స్కానర్ కానీ యూపీఐ ఐడికి కానీ పేమెంట్ పంపించేసి మనము స్క్రీన్ షాట్ని షేర్ చేయాలి. అప్పుడు అది మనకు షిప్ చేస్తారు మన అడ్రస్కి. చూడొచ్చు, నేను ఇక్కడ కీబోర్డ్ అండ్ మౌస్ ఆర్డర్ పెట్టాను కదా, అది ఇక్కడ ఉంది. ఇది చూడొచ్చు, కీబోర్డ్ అండ్ మౌస్. ఇది నేను వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ని ఆర్డర్ పెట్టాను. ఓవరాల్గా చెప్పాలంటే ప్యాకింగ్ అదంతా బాగానే ఉంది. నేను చెక్ చేసిన తర్వాతనే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఒక 2-3 డేస్ చెక్ చేసిన తర్వాతనే ఈ ఫుల్ వీడియోని నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా కస్టమ్ పీసీని బిల్ చేసుకోవాలనుకుంటే నేను రికమెండ్ చేస్తాను ఈ వెబ్సైట్ని. మీరు ఇక్కడ నుంచి బిల్ చేసుకోవచ్చు మీరు కస్టమ్ పీసీస్ని. ఫ్రెండ్స్, మీరు ఈ పీసీ ఆర్డర్ ఇచ్చాక 7 to 8 డేస్ టైం పడుతుంది ఈ పీసీ మీ అడ్రస్కి రావడానికి. ఫ్రెండ్స్, మాడిక్స్ కంప్యూటర్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాకి ఈ పీసీస్ని షిప్ చేస్తారు. స్పెసిఫిక్గా ఈ స్టేట్లో మాత్రమే ఈ పీసీస్ని ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటుంది, అట్లేం లేదు. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా సరే మీరు ఇలా వెబ్సైట్ నుండి పీసీని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అక్కడ షిప్ అవుతుంది పీసీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇది చూడొచ్చు, ఇప్పుడు నేను మీకు యూపీఎస్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది యూపీఎస్. ఈ యూపీఎస్ నాకు అరౌండ్ 6000 అట్లా అయింది. చూడొచ్చు, ఇక్కడ వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ ఇచ్చారు యూపీఎస్ది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అసలు ఈ వారంటీ ప్రాసెస్ ఎట్లా, ఒకవేళ 3 months కానీ 2 months కానీ పీసీలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎట్లా, ఏదైనా కాంపోనెంట్ పోతే ఎట్లా అని మీకు డౌట్ ఉండొచ్చు. వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ గైడ్ చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మీరు ఈజీగా వారంటీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ పీసీ ఆర్డర్ ఇచ్చినాక ఆ పీసీ ఎప్పుడైతే మీ ఇంటికి వస్తుందో అప్పుడు మీరు ఓపెన్ చేసే టైంలో మీరు ఖచ్చితంగా వీడియో తీయాలి. వీడియో తీయకుండా నాకు ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు సాల్వ్ చేయరు. తర్వాత మధ్యలో ఎప్పుడైనా పీసీ డ్యామేజ్ అవ్వడం కానివ్వచ్చు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం కానివ్వచ్చు. మీరు ఆ పీసీని ఓపెన్ చేసే టైంలో ఖచ్చితంగా వీడియో అనేది షూట్ చేయాలి. షూట్ చేస్తేనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు వాళ్ళు.